ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని హైదరాబాదుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే ఎప్పటికీ అధికారులకైతే ఈ జూన్ 2వ తేదీతో గడువు పూర్తవుతుంది. వాళ్ళ యొక్క ఏవైతే ఇక్కడ ఆస్తులు ఉన్నాయో ఆస్తుల్ని వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి అయితే మాత్రం ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసినట్టయితే తెలుస్తుంది. అయితే దీనిపై మరింత సమాచారం మనతో మాట్లాడడానికి అయితే విజయనగరం జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ అయితే మాత్రం ఇప్పటికీ రేవంత్ రెడ్డి ముందుగానే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే దీనిపైన మీరు ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు? ఈరోజు గడిచిన 10 సంవత్సరాలుగా మనకి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఉంటుందని, ఈ 10 సంవత్సరాల్లో మీ రాష్ట్రంలో మంచి రాజధాని నిర్మించుకొని మీ సేవలను కొనసాగించవలసిందిగా ఆ రోజు మనం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనండి, ఇటు రాష్ట్రంలో బీజేపీకి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ విస్మరించి ఆ రాజధాని అన్న పదాన్నే మర్చిపోయి పరిపాలన చేసే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. గడిచిన 2014 నుంచి 2019 వరకు కూడా కాంగ్రెస్ పార్టీని చెడుగా ప్రచారం చేసి ఓ భూతంలా ప్రజలందరికీ చూపించి తప్పుడు మాటలు చెప్పి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన రాజధానిని ఏర్పాటు చేసుకొని మన పరిపాలన సాధిద్దాం, దానికి కేంద్రం కూడా మనకు అన్ని విధాల సహాయ సహకారాలు బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అదన్నీ అందిస్తుందని మాయమాటలు చెప్పి అధికారంలో రావడం చూసాం. 5 సంవత్సరాలు కూడా రాజధాని అనే పేరు చెప్పి అక్కడున్న భూములన్నీ కూడా ఈ ఎవరైతే ఆ రోజు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు తొత్తులందరూ కూడా అక్కడ భూములను తక్కువ రేట్లకు రైతుల దగ్గర తీసుకొని దాన్ని వ్యాపారంగా మలుచుకొని వ్యాపారం చేసే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాజధాని అని పేరు చెప్పి భూములు లాక్కొని వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకున్నారు తప్ప రాజధానిని నిర్మించే దశగా ఎవరు కూడా పనిచేయలేని పరిస్థితి. ఆ రోజు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి బిడ్డని అంటూ నేను రాజశేఖర రెడ్డి గారి చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పనులు మీకు చేసి ఒక ప్రత్యేకమైన రాజధాని మనం ఏర్పాటు చేసుకొని మన ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకొని కేంద్రం ఏదైతే ప్యాకేజీ ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్యాకేజీలన్నీ కూడా తీసుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి యువతను ఆదుకుంటాం, రైతులను ఆదుకుంటామని మోసపూరితమైన మాటలు చెప్పి వైసీపీ ప్రభుత్వం అధికారంలో రావడం చూసాం. ఆ ప్రభుత్వం కూడా వచ్చిన వెంటనే రాజధాని అనే విషయం మర్చిపోయి పరిపాలన చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రతిపక్షాలు ప్రజలు నిలదీయడంతో 2 సంవత్సరాలు గడిచిన తర్వాత మనకు ఒక రాజధాని అయితే చాలదు, 3 రాజధానులు కావాలి, 3 రాజధానులు కూడా ఇమీడియట్లుగా మేము నిర్మించి 3 విభాగాలుగా విభజించి 3 ఏరియాలను డెవలప్ చేసే పరిస్థితి. ఒక ఏరియాలో అయితే డెవలప్మెంట్ అయిపోతే 3 మిగిలిన ఏరియాలు అవ్వని 3 ఏరియాలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మోసపూరితమైన మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అలాగ పబ్బం గడుపుకున్నారు తప్ప వాళ్ళ 5 సంవత్సరాల్లో కూడా రాజధాని అన్న ఒక రాజధాని అనే పదం కూడా ఎక్కడ వాడకుండా, ఒక శంకుస్థాపన కూడా ఎక్కడ లేకుండా, స్థలానికి శంకుస్థాపన కూడా లేకుండా నిర్దిష్టమైన పలానా జిల్లాలో రాజధాని అని చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో వైసీపీ పరిపాలన చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఆ రోజు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్న టైంలో ఈ రాష్ట్రాన్ని విడదీయడం జరిగింది. ఆ రోజు అన్ని పార్టీలు కూడా లిఖితపూర్వకంగా ఇచ్చి మా ఆంధ్రాని విడదీసి ప్రత్యేక హోదా ప్యాకేజీని ఇచ్చి ఆదుకొని ప్రత్యేక హోదా మాకు ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆ రోజు ఏకకంఠంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం అంతా కూడా ఆ రోజు మా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఒక ఆలోచన చేసి ప్రజలందరూ అన్ని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా ఈ రాజధానిని కోరుకుంటున్నారు. ఈ రాజధాని ఇస్తే మనకు రాబోయే రోజుల్లో మనకి మంచి జరుగుతుంది, వాళ్ళకి మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో ఆ రోజు పార్లమెంట్లో
కొన్ని ఎనాల్మెంట్ చేసి దాన్ని తీర్మానించడం జరిగింది. అందులో రాజధానిగా విభజించిన తర్వాత దానికి సంబంధించినటువంటి రాయితీలు కానీ, దానికి సంబంధించినటువంటి సబ్సిడీలు కానీ, దానికి సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా ఆ రోజు పొందుపరచడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో రావడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం కూడా ఈ వెంకయ్యనాయుడు ఎవరైతే ఉన్నారో, కేంద్ర మంత్రిగా పనిచేసిన వెంకయ్యనాయుడు 10 సంవత్సరాలు అయితే చాలదు, 15 సంవత్సరాలు ప్రత్యేక ఇది ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే కానీ మనకు డెవలప్మెంట్ అవ్వదు అన్న నినాదం కూడా తీసుకొచ్చి 15 సంవత్సరాల వరకు నేను చేస్తానన్న మనిషి ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితి. ఇచ్చిన 10 సంవత్సరాలు కూడా ఈ 3 పార్టీలు అందరూ కూడా బీజేపీకి తొత్తులుగా పనిచేసుకుంటూ రాష్ట్రాన్ని విభజించకుండా, రాష్ట్రాన్ని పక్కన పెట్టి, అభివృద్ధి సంక్షేమం పక్కన పెట్టి వాళ్ళ సొంత పరిపాలన, వాళ్ళ ప్రభుత్వాల పరిపాలన, వాళ్ళ కుటుంబ పరిపాలన చూసుకొని ఈరోజు ప్రజలందరినీ కూడా నీటిలో ముంచే పరిస్థితి. ఈ ప్రజలందరూ కూడా ఒక ఆలోచన చేసి రేపు మొన్న 24 ఎన్నికల్లో, నిన్న కాక మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొన్ని సీట్లను కట్టబెట్టి అటు అసెంబ్లీలో కానీ అటు పార్లమెంట్లో కానీ మమ్మల్ని అడుగుపెట్టే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అవి డెఫినెట్గా కూడా ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా నిలదీసి మా వంతు ప్రయత్నంగా చేసుకునే ప్రత్యేక హోదా సంబంధించినటువంటి ఉమ్మడి రాజధానిని మరొక 5 సంవత్సరాలు పొడిగించమని ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నవించుకుంటాం. అదే అట్ ద సేమ్ టైం ఈ 5 సంవత్సరాల్లోనైనా ఒక నిర్ణీతమైన ప్రదేశంలో రాజధాని నిర్మించుకొని, రాజధానిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక రాజధాని ఉంది, ఈ రాష్ట్రానికి రాజధాని ఉంది, ఈ రాష్ట్రం కూడా అన్న ఒక భరోసాని ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అందులో భాగంగానే ఈ గెలుపుతో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వాలను నిలదీసి ప్రత్యేక ఉమ్మడి రాజధానిని, ప్రత్యేక హోదాని మనం ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీసీ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు శర్మిల, అయితే దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఈ రాజధాని ఇష్యూ సంబంధించిన ఏమైనా మాట్లాడదలుచుకుంటారంటారా? డెఫినెట్గా మా పీసీసీ అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారు ఈ విషయం మీద స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇవ్వడం జరిగింది. ఇండియా కూటమి ఏదైతే 2024 ఇండియా కూటమిగా పోటీ చేస్తున్న ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఫస్ట్ సంతకం ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద సంతకం పెడతానని కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఆ భరోసాకి మేము అందరం కూడా కట్టుబడి ఉన్నాం. అందులో భాగంగానే షర్మిలారెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా రావాలి, వారు ఏవైతే ప్యాకేజీలు ఆ రోజు ప్రత్యేక హోదా సంబంధించిన కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుందో అవన్నీ కూడా అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకు మేము కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా నడిపించాలన్నా, ప్రత్యేక హోదా రావాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ విజయనగరం జిల్లాకు సంబంధించిన నాయకులు చెప్తున్నదైతే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రత్యేక హోదా పైన మాత్రం ఫస్ట్ సంతకం చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, 2 పార్టీలు కూడా బీజేపీ తొత్తులుగా పనిచేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అంతటికీ ఇంతవరకు కూడా గత 10 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు కూడా రాజధాని ఎక్కడ ఉందని చెప్పుకోలేని పరిస్థితి, దౌర్భాగ్య స్థితిలో అయితే మన రాష్ట్రం ఉన్నది. ఈ నాయకులు అందరూ కూడా వాళ్ళ స్వప్రయోజనాల కోసం అందరూ పనిచేస్తున్నారు తప్ప కానీ ప్రజా శ్రేయస్సు కోసం కానీ, ప్రజా అభివృద్ధి కోసం కానీ, రాష్ట్ర శ్రేయోభిలాష కోసం కానీ ఎవరు పనిచేయట్లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.